नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఆయన కూడా మరి తీసి ఎప్పుడు కూడా ముందుపోయాడు. ఒకసారి లాస్ట్ లోపల పెడతాడట, ఒకసారి చూపులు పెడతాడట. ఆయనకే తెలుసు అనుకుంటాడు, ఎవరు తెలియదు బ్యాంకులో లాకర్లో అవసరమైన ఎంత తీసుకోరా గోల్డ్ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. బ్యాంకులో లాకర్లు అవసరమైన మొత్తం ఎంత ఉంది మేడం ఇంట్లో? యాక్చువల్గా 3 సంచులలో పెట్టింది బంగారం, 3 పిల్లలు పెడితే ఎలా పడుతుంది? రాజేష్ చెప్పండి. వెంకటేష్ శేఖర్ లకాన్ లకాన్ రాజేష్ దేవదాస్ జూలై రోజు మనకు ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ వచ్చింది. యాక్చువల్గా ఇందులో ఇతను సీనియర్ సిటిజన్, ఒక 60 years ప్లస్ ఉంది. వీళ్ళు 30th రోజు వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది బెంగళూరు. అక్కడ నుంచి వచ్చి 6th రోజు చూసుకున్న తర్వాత 6th నైట్ అట్లా మొత్తం గోల్డ్ లేదు. టోటల్ 75 తులాస్ గోల్డ్, 5,75,000 అమౌంట్ బీరువాలో పెట్టింది. కానీ దాంట్లో నుంచి 25 తులాస్ వరకు గోల్డ్, 4,50,000 క్యాష్ మిస్ అయింది అనేసి కంప్లైంట్. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. మాకు దాంట్లో తెలిసింది ఏంటంటే ఆయన కీసు, అది యాక్చువల్గా 3 స్టేర్స్ బిల్డింగ్, కీసు జస్ట్ బయట ఒక చిన్న షేవింగ్ కిట్ ఉంది, అందులోనే ఉన్నాయి. అంటే ఎవ్రీడే అతని మూమెంట్స్ ఎవరైనా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ కీస్ అక్కడ ఉంటాయనే విషయం ఈజీగా తెలిసిపోతుంది. అది కాకుండా లోపల కూడా బీరువా తాళాలు కూడా అక్కడ పక్కనే ఉన్నాయి. జనరల్గా మనం ఇళ్లలో ఎక్కడైతే పెడతామో అదే ప్లేస్లో ఉండడం వల్ల అక్యూజ్డ్కి అడ్వాంటేజ్ అయింది. సో మనం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఊరికి వెళ్ళినా కూడా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా కీసు అక్కడ పెట్టొద్దు. జనరల్ ప్లేసెస్లో మనకు చెప్పుల గూడు కానీ బయట, లేదంటే డోర్ మ్యాట్ కింద ఇట్లా పెడతా ఉంటారు. అలాంటివి పెట్టి మన సైడ్ నుంచి అంటే నెగ్లిజెన్స్ ఉండకుండా ఉంటే కొంతవరకు మనము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలియదు ఏంటంటే, పక్కన ఇంట్లో నైబరు లేడీ, ఆమె 34 years కుక్గా పనిచేస్తుంది. ఆమెనే వచ్చి తీసుకొని వెళ్ళింది ఈ గోల్డ్. అందుకనే మొత్తం గోల్డ్ కూడా పోలే. మొత్తం 75 తులాల్లో 20 తులాల గోల్డ్, మొత్తం క్యాష్ 5,75,000లో 4,50,000 మాత్రమే తీసింది. మనము కొంత టెక్నికల్ ఇన్పుట్ ద్వారా ట్రై చేసాము. మనకు ఉప్పల్ టీం ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన డిఐ గారు, ఉపేందర్ గారు అండ్ క్రైమ్ టీం మొత్తం కూడా కష్టపడి ఇప్పుడు మనకు 7th రోజు ఈ కంప్లైంట్ వచ్చింది. ఈరోజు 11th, 3-4 డేస్లో మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఆ గోల్డ్, క్యాష్ అంతా కూడా మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఈమె ఎవరైతే తీసిందో, దొంగతనం చేసిందో, ఆ లేడీ కూడా ఆన్లైన్ గేమింగ్కి బాగా అడిక్ట్ అయ్యింది. ఆమె మొబైల్ చూసినట్లయితే మనకు కంప్లీట్గా అందులో ఏంటంటే మనకు లైవ్స్ ఉంటాయి గేమ్లో, అవి కొంతవరకు ఫ్రీ ఉంటాయి, తర్వాత కొనుక్కోమని చెప్తూ ఉంటుంది 500కి.
సో అలా అడిక్ట్ అవ్వడం వల్ల ఆమెకి దురాశ పుట్టేసి ఇది చేసింది. ఆమెది ఫస్ట్ టైమే. మేము ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇళ్ళ తాళాలు జాగ్రత్తగా వేసుకొని వెళ్ళాలి. గేటు బయట నుంచి తాళం వేయకుండా కనబడకుండా లోపల నుంచి వేసుకునేలాగా, డోర్కి అయితే కట్టెను కవర్ చేసేలాగా, లేదంటే దగ్గరలో ఉన్న చుట్టాలకు నైబర్స్కు చెప్పి వెళ్ళడం, ఇలాంటివి చేసినట్లయితే మనకి దొంగతనాలు అనేవి కొంతవరకు ప్రివెంట్ అవుతాయి. ఈ ఆన్లైన్ గేమింగ్కి ఎవరు కూడా అంటే అడిక్ట్ కావద్దు అనేది మా సైడ్ నుంచి చెప్పేది. ఇంకొకటి ఉమెన్ రిలేటెడ్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా సిపి గారు రీసెంట్గా దశాబ్ది ఉత్సవాల టైంలో మనకు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ స్టాకింగ్ కానీ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ది కానీ అంటే ఆన్లైన్లో ఫ్రాడ్స్ ఇట్లా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ దానికి 8712662662 ఈ నెంబరు కూడా ఎవరికైనా అమ్మాయిలు కానీ మహిళలు కానీ వాళ్ళని ఆన్లైన్లో ఎవరైనా వేధిస్తున్నట్లయితే, ఎవరైనా చెప్పుకొని సమస్యలు ఉన్నా కూడా దాని ద్వారా చెప్తే పరిష్కారం.